Good afternoon and welcome to the Hindu newspaper analysis 25/9/2024. సో ఆథర్ గారు ఏమంటారండి, దేని గురించి మాట్లాడుతున్నారు? ఎన్సీఆర్ఎఫ్ యాజ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చాలా మార్పులు కూర్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి మనకి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారనమాట. అంటే ఈ చట్టంలోనే మీరు పనిచేయండి. అలా చేస్తే మాత్రం మనకి పిల్లలకి అకాడమిక్ బ్రిలియన్స్ కాదు, దే విల్ బీ ఎడ్యుకేటెడ్, అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వస్తుంది అన్న నానుడిలోంచి ఇవాళ ఆర్టికల్ అంతా చూద్దాం. చూడండి ఎంత బాగా అన్నారు, వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్, నాట్ అకాడమిక్ బ్రిలియన్స్. 98 వచ్చింది, 100 వచ్చింది, అది కాదు. ఈజ్ ఎడ్యుకేటెడ్ బాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈజ్ అకాడమికల్లీ బ్రిలియంట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్టికల్ టుడే. ఓకే, రైట్. సో వాట్స్ హీ టాకింగ్? కాగ్నిటివ్ ఇన్కన్సిస్టెన్సీ. కాగ్నిషన్ అంటే బీయింగ్ అవేర్. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఎగ్జియోమాటిక్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, సెల్ఫ్ ఎవిడెంట్ అంటాం. ఓకే, సెల్ఫ్ ఎవిడెంట్. ఇర్రాషనాలిటీ అంటే లాజికల్గా మాట్లాడకపోవడం, ఇల్లాజికల్గా. సో మళ్ళీ చెప్తాను చూడండి, కాగ్నిటివ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఆలోచన శైలిలోని ఒక వేవ్ ప్యాటర్న్లో కాకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎవిడెంట్, మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది వాళ్ళు ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు. హ్యావ్ బికమ్ ఎవిడెంట్, మనకు కనబడుతుంది. హ్యావ్ బికమ్ ఎవిడెంట్ వెన్ అ ఫ్యూ పుట్ ఫోర్త్ ద వ్యూ. కొంతమంది ఒక ఐడియాని ముందుకు పెట్టారనమాట. ఏంటది? వాళ్ళ వ్యూ పాయింట్ దట్ ద స్పిరిట్ బిహైండ్ అండ్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అడ్వకేటెడ్ బై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. స్పిరిట్, అసలు ఎందుకు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది అదొకటి. ఆ స్పిరిట్ బిహైండ్ ఏ మార్పులు కూర్పులు చేద్దాము ఇప్పుడున్న స్ట్రక్చర్లోని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని, అడ్వకేటెడ్ సపోర్టెడ్ బై 2020 ఆర్ అన్సూటబుల్. ఇవి ఎందుకు పనికిరావు అన్న విషయం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ అ విజన్ డాక్యుమెంట్ దట్ ప్రొవైడ్స్ అ బ్రాడ్ కాంటోర్. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే ఇది ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక డాక్యుమెంట్ అనమాట, ఒక పత్రం. ఇదేం చేస్తుంది మనకి? ప్రొవైడ్స్ బ్రాడ్ కాంటోర్ అంటే ద అవుటర్ ఎడ్జెస్, కాంటోర్ ది అవుటర్ ఎడ్జ్ ఇస్తుంది అనమాట ఆఫ్ హౌ ఎడ్యుకేషన్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఇండియా. ఓకే, చదువు అనేది భారతదేశం ఎలా మార్పు చేయొచ్చు అన్నది. ఓకే, వైల్ గెటింగ్ అవే ఫ్రమ్ ద క్లచెస్. ఓకే, మనం ఏం చేయాలి? మనం ఉక్కు కవచంలో దొరికిపోయాం, ఒక ఉక్కులో దొరికిపోయాం. ఏంటి ఆ ఉక్కు? క్లచెస్, ఆ పట్టులోని. గెటింగ్ అవే ఫ్రమ్ ద క్లచెస్ అంటే ద హోల్డ్ ఆఫ్ ద కలోనియల్ మైండ్ సెట్, అంటే ఇంకా బ్రిటిషర్స్ ఆ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థింకింగ్లోనే ఉండిపోయాం. ఎడ్యుకేషన్ అంటే అలాగే ఉండాలని కాదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త మార్పులతో వచ్చింది. కానీ వచ్చింది కదా అని అది ఎందుకు అన్సూటబుల్ కాదు? ఓకే, చూడండి, ఐ బికమ్ ఎవిడెంట్ విత్ అ ఫ్యూ పుట్ ఫోర్ ద వ్యూ దట్ ద స్పిరిట్ బిహైండ్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అడ్వకేటెడ్ బై ఎన్ఈపీ ఆర్ అన్సూటబుల్. ఎందుకు? చూడండి, ద ఎన్ఈపీ ఈజ్ అ విజన్ డాక్యుమెంట్, ఒక బ్రాడ్గా చెప్తోంది అండ్ హౌ ఎడ్యుకేషన్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం చదువుని ఎలా మార్చచ్చు వాళ్ళ కవచంలో, ఆ ఉక్కులో, ఆ ఉచ్చులోంచి. ఏ ఉచ్చు? కలోనియల్ మైండ్ సెట్ ఉచ్చులోంచి. ద నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్, ఓకే, ద నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఎన్సిటిఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెవరల్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్. ఇది మార్పుకి మొదటి అడుగు అనమాట. దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఎన్ఈపీ. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం? ఎన్సిటిఎఫ్ని ఎన్ఈపీ నుంచి. ప్రొవైడింగ్ అ ఫ్లెక్సిబుల్ టెంప్లేట్. ఓకే, అంటే అది ఎలా ఉంటుంది? బాగా రిజిడ్గా ఉండదు, కావాల్సినట్టుగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మలుచుకోవచ్చు. ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్, అంటే ఏదన్నా వ్యవస్థ, ఆ వ్యవస్థలో కానీ చదువు అన్నది ఉంటే దాంట్లోని ఇది మనం అమలుపరుచుకోవచ్చు. స్కూల్ అవ్వచ్చు, హయ్యర్ స్కూల్ అవ్వచ్చు, వొకేషనల్ అవ్వచ్చు, స్కిల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎక్కడైనా. యూజింగ్ ది ఎన్సీఆర్ఎఫ్, ఓకే, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెచ్ఈఐస్ క్యాన్ గివ్ అ యూనిఫైడ్ అక్యుములేషన్ అండ్ ట్రాన్స్ఫర్. చూడండి ఎంత బాగా అన్నారు. ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏమి ఇవ్వగలరండి? యూనిఫైడ్ అక్యుములేషన్, యూనిఫైడ్గా అన్నీ కలిపేసి అన్నీ అక్యూములేట్ చేసి దగ్గరగా చేసి, అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ అంటే హాఫ్ క్రెడిటా, ఫుల్ క్రెడిటా, ఎన్ని చదివారు, అక్రాస్ మల్టీ డిసిప్లినరీ అంటే మనం
బీడిఎస్ చదివాం, డెంటిస్ట్రీ, దాని నుంచి మనం పెడియాట్రిక్స్కి వెళ్తాం, వెళ్ళండి. ఓకే, ఇదిగో ఇన్ని క్రెడిట్స్ చేయాలి మీరు అక్రాస్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంక్లూడింగ్ స్కిల్ ఎడ్యుకేషన్. ద నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అన్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ రాదర్ దాన్ ఎ రెగ్యులేటరీ వన్. ఇదొక మనకు సహాయపడుతుంది, తోడ్పడుతుంది, ఎనేబుల్ చేస్తుంది. అంతేగాని ఈ పద్ధతిలోనే చేయాలి, ఈ పద్ధతిలోనే చేయాలని రెగ్యులేటరీగా కాదు. More flexibility for students. So when the HEIS adopted, higher education institutions adopted the National Credit Framework, okay, students can earn credits. Students, మేము ఇన్ని కోర్సులు చేసామండి, ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయండి, దే కెన్ ఎర్న్ క్రెడిట్స్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. చాలా విషయాల్లోని వాళ్ళు చాలా కాలేజ్లో పార్టిసిపేట్ చేసి, ప్రొవైడెడ్ కండిషన్ ఏంటి? దే అండర్గో అన్ అసెస్మెంట్. వాళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అన్నదంతా మనం అసెస్ చేయగలగాలి. ద నేషనల్ క్రెడిట్, ఓకే, NCF అండ్ NCRF గివ్ స్టూడెంట్స్ ద ఫ్లెక్సిబిలిటీ. స్టూడెంట్స్కి ఇప్పుడు అది కాస్త ఫ్రీగా వదిలింది. దేనికి? టు ఎర్న్ క్రెడిట్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్ చేస్తే వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ వస్తాయి, ల్యాబొరేటరీ వర్క్ చేస్తే క్రెడిట్స్ వస్తాయి, అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీస్లో చేస్తే క్రెడిట్స్ వస్తాయి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తే క్రెడిట్స్ వస్తాయి, అసైన్మెంట్స్ చేస్తే క్రెడిట్స్, ట్యుటోరియల్స్ చేస్తే క్రెడిట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్రెడిట్స్ ఇస్తున్నారు, యోగాకి క్రెడిట్స్ ఇస్తున్నారు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ దే గెటింగ్ క్రెడిట్స్, మ్యూజిక్కి ఎస్ దే గెటింగ్ క్రెడిట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఎస్ దే గెటింగ్ క్రెడిట్స్, సోషల్ వర్క్ there you are, we'll give you credits. NCC, National Credit Corps, you're getting it. NSS, National Credits, National Service Scheme Activities, you're getting credits. Vocational Skill Education, yes, we'll give you credit. Minor and major projects, take a credit. On the job training, yes, you're eligible for a credit. Internships, which is now very much prevalent in the education system, yes, you take a credit. Apprenticeship, ఒక సీనియర్ దగ్గర జూనియర్గా క్రెడిట్ తీసుకోండి. అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే జూ అంటే ఎలా ఉంటుంది, జూలో యానిమల్స్ ఎలాగ ఉంటాయి అది కాదు, జూకే తీసుకెళ్ళిపోండి, అక్కడ యానిమల్స్ని చూపెట్టండి, వాడు ఎక్స్పీరియన్స్ అవ్వనింది స్టూడెంట్. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ హ్యాండ్స్ ఆన్, దానికి కూడా క్రెడిట్ తీసుకోండి. ప్రొవైడింగ్, ఇవన్నీ ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు? వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ, మరి విడుపు బాగా పట్టు కాకుండా, అండ్ బ్రాడ్ బేస్డ్. ఇప్పుడు చదువు అన్నది ఏంటి? ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ త్రూ ది ఎన్సిఆర్ఎఫ్. అన్నర్వ్డ్, చాలామందిని డిస్టర్బ్ చేసింది. సమ్ హూ ఆర్ డీప్లీ రూటెడ్, వాళ్ళు ఏంటి ఎప్పటి నుంచో ఆ ఓల్డ్ సిస్టంలోనే ఇన్ ద కన్వెన్షనల్ ఆర్థడాక్స్ వేస్ ఆఫ్ ఇంపార్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్. మా చిన్నప్పుడు ఇలా ఉండేది, మా చిన్నప్పుడు లేదు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా రెవల్యూషనరీ చేంజెస్ పట్టుకొచ్చింది, చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. సో యూ కాంట్ బి రిజిడ్ ఎనీమోర్. సో వాట్స్ ద నెక్స్ట్ వన్? ద పొజిషన్ ఆఫ్ దోస్ హూ రిమైన్ బ్యాఫ్లింగ్లీ ఇమ్యూన్. అంటే కొంతమంది ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు బ్యాఫుల్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అండ్ దే ఆర్ ఇమ్యూన్. అంటే వాళ్ళకి ఏమి చలనం ఇంకేం లేదనమాట. టు ద డైనమిక్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. ఓకే, వాళ్ళు సమవాశ్చర్యంలోకి వెళ్ళిపోయారు, బ్యాఫ్లింగ్, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, బ్యాఫ్లింగ్లీ ఇమ్యూన్. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఇంకా చలనం ఏం ఉండలేదు. ద పొజిషన్ ఆఫ్ దోస్ ఫ్యూ హూ రిమైన్ బ్యాఫ్లింగ్లీ ఇమ్యూన్ టు ద డైనమిక్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ నేచర్ ఆఫ్ ద NEP ఈజ్ ఇన్హెరెంట్లీ ప్రాబ్లమాటిక్. వాళ్ళకి వాళ్ళ ఆలోచన శైలి నుంచే వాళ్ళకి అది ప్రాబ్లంగా తయారైపోయింది. ఏది? ద NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. వాళ్ళు ఏం చేస్తున్నారు? డిస్మిసివ్ యాటిట్యూడ్. అబ్బాయి పనికిరాదండి, ఇది వేస్ట్ అండి, మన ఓల్డ్ సిస్టమే మంచిదండి అనుకుంటూ డిస్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద కరికులం చేంజెస్. ఫస్ట్ కరికులం చేంజెస్కి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బేస్డ్ ఆన్ ది NCRF షోస్ దేర్ అన్విల్లింగ్నెస్. వాళ్ళు ఎప్పుడైతే NCRF వద్దంటున్నారో వాళ్ళు సముచితంగా లేరు, అంటే వాళ్ళకి నచ్చడం లేదు, అన్విల్లింగ్గా ఉన్నారు టు అండర్స్టాండ్ ఇండియా సొసైటల్
ఇప్పుడు మారుతున్న వాతావరణం సమాజంలోని టెక్నాలజికల్ ఓకే అండ్ ఎడ్యుకేషన్ అవసరాలని వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. దిస్ ఈస్ ప్రిసైస్లీ ఎగ్జాక్ట్లీ వై ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ స్టెడ్ఫాస్ట్లీ రిమైన్ వితౌట్ చేంజ్. స్టెడ్ఫాస్ట్లీ రిమైన్ ఎలా ఉండాలండి? డైనమిక్ అండ్ రెలవెంట్. ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. భారతదేశంలోని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టము మార్పు లేకుండా అలా వెళ్తూ డైనమిక్గా ఇప్పుడు ప్రస్తుతం కాలానికి కావాల్సిన అనుగుణంగా రెలవెంట్గా ఏదైతే చెప్పాలో అదే. ఇవన్నీ ఎందుకు? కంట్రీకి అవసరాలు ఉంటాయి, దేశానికంటే అవసరాలు ఉంటాయి. చదువుకున్న వాళ్ళతోని వాళ్ళ తెలివితేటలు మన దేశానికి వాడుకోవాలి. సో కంట్రీస్ నీడ్స్ టు అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ బికమింగ్ అవుట్డేటెడ్. లేకపోతే రాబోయే తరాలు చదివిన చదువు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి అసలు సంబంధం ఉండదు, పొత్తు ఉండదు అనమాట. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఎన్ఈపీస్ డిజైన్ చేస్తుంది కరికులంలో అన్నీ. కానీ పాత స్కూల్ థింకర్స్ అబ్బాయి దీనివల్ల ఏమవుతుందండి డిస్మిస్ చేస్తుంది. ద డిస్మిసివ్ యాటిట్యూడ్ ఇన్ కీపింగ్ విత్ ది ఇన్ఎవిటబుల్ ర్యాపిడ్. అంటే ఎంత తప్పించుకుందామన్నా ఇన్ఎవిటబుల్ అన్అవాయిడబుల్. ఇన్ కీపింగ్ విత్ ది అన్అవాయిడబుల్ ర్యాపిడ్. ఎంత తప్పించుకోలేను. ర్యాపిడ్ చాలా క్విక్గా. ఆర్థిక అండ్ టెక్నాలజికల్ చేంజెస్, ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్, మాధ్యమాలన్నీ మారుతున్నాయి. ద ఎన్సిఆర్ఎఫ్ ఎయిమ్స్ టు హెల్ప్ ఇన్స్టిట్యూషన్స్ రిమైన్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఇది ఏంటి తోడ్పడుతుంది? ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలు కూడా కాస్త ఫ్లెక్సిబుల్గా, మరి పట్టు కాకుండా బాగా విడుపుగా ఉన్నట్టు. అండ్ కాంపిటేటివ్. వీళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 1+, వీళ్ళు 1+ చేస్తే 1++. అలా దే ఆర్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో కాంపిటేటివ్. మీరేం చేస్తే మేము చేస్తాం, మీరు అది చేస్తారు మేము. సో కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. కీపింగ్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ ఎవల్యూషన్. ఇప్పుడు కావాల్సింది కరెంట్ ఎవల్యూషన్ మార్పులు, భవిష్యత్తులో కావాల్సిన మార్పులు. ఉద్యోగానికి ఏం కావాలి? జాబ్ రిక్వైర్మెంట్. ఒకటే సొల్యూషన్. రివైజ్ ద కరికులం సో దట్ ఇట్ ఈస్ ఇన్ ట్యూన్. కరికులం మార్చండి, ఇట్ ఈస్ ఇన్ ట్యూన్. ఇప్పుడు ఏం కావాలో, ఏ మ్యూజిక్ వినాలనుకుంటున్నారో కంపెనీస్, అది వినిపించండి, అది నేర్పండి. దానివల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానివల్ల సర్వీస్ సెక్టర్ బాగుపడుతుంది, దానివల్ల భారతదేశం ముందడుగు వేస్తుంది. ఇన్ ట్యూన్ విత్ ది ఎన్సిఆర్ఎఫ్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి ఇప్పుడు? దే షుడ్ డెమాన్స్ట్రేట్ దేర్ కెపాసిటీ టు అడాప్ట్. వాళ్ళు చూపెట్టాలి, ఎస్ మేము కూడా మార్పుకు మేము ఆహ్వానిస్తున్నాం. దే షుడ్ డెమాన్స్ట్రేట్ దేర్ కెపాసిటీ టు అడాప్ట్. దేనికి? టు ది ఇవాల్వింగ్ న్యూ సిట్యువేషన్. మారుతున్న కొత్త కాలంతో పాటు మేము మారుతున్నాము అని. ఎలాగా? బై బ్రిడ్జింగ్. మధ్యలోనే ఒక వారధిలా ఉండాలి. బై బ్రిడ్జింగ్ స్కిల్ మిస్ మ్యాచ్. కంపెనీకి ఏది కావాలి? ఈ నైపుణ్యం ఉన్నవాడు, కానీ వాడు దొరకడం లేదు. దాన్ని స్కిల్ మిస్ మ్యాచ్ సో దట్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్టాప్డ్. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం చేయాలండి? వాళ్ళు దే షుడ్ డెమాన్స్ట్రేట్ దర్ కెపాసిటీ. మేము కూడా మారుతున్న కాలంతో మారుతాము. టు అడాప్ట్ టు ది ఇవాల్వింగ్, ఎప్పటికీ మారుతున్న కొత్త ఓకే వాతావరణంలోని. ఎలాగా? స్కిల్ మిస్ మ్యాచ్. ఫలానా కంపెనీకి ఫలానా కుర్రోలు కావాలటండి, ఈ నైపుణ్యం ఉన్నారు, ట్రైన్ చేద్దాం అని మేనేజ్మెంట్ కూడా ముందడుగు వేస్తుంది. అప్పుడు అలా ట్రైన్ చేస్తే పిల్లలకి కెరియర్ అంటే జీవితంలోనే ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగంలో గ్రో అవ్వాలి, స్థిరపడాలి, ఆర్థికంగా బాగుండాలి, కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్. అప్పుడు ఇలా కానీ వ్యవస్థలన్నీ వ్యవహరిస్తే వాళ్ళ భవిష్యత్తుకి అడ్డంకు పడదు, గండి పడదు అనమాట. ఓకే, సో దట్స్ ద బ్యూటీ. ఎనీ వ్యూ, the higher education institution should remain the place for the sole purpose of training students only to become knowledge producers. ఏది ఏమైనప్పుడు ఎవరు ఎలా చూసినప్పుడు కూడాను హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? ప్లేస్ ఫర్ ద సోల్ పర్పస్. ఒకటే ఎయిమ్ ఏంటి? ట్రైన్ స్టూడెంట్స్ ఓన్లీ టు బికమ్ నాలెడ్జ్ ప్రొడ్యూసర్. జ్ఞానం ప్రొడ్యూస్ చేయాలి. ఈజ్ అన్ అవుట్డేటెడ్. ఇది పాతకాలం మాటలు. అండ్ స్టబర్న్ రెఫ్యూజల్. మొండిగా మేము పట్టిన కుందేలు 3 కాళ్ళు, మీరు వేస్ట్ అని వాళ్ళని రెఫ్యూజ్ చేసేయడం, తిరస్కరించడం.
టు సీ ద రియాలిటీ. వాస్తవం గ్రహించండి, వాస్తవం చూడండి, పాత స్కూల్ ఆఫ్ థింకింగ్లో ఉండకండి అని వ్యవస్థలు చెప్తున్నారనమాట. ఎలాంటి వ్యవస్థలు? హైయర్ ఎడ్యుకేషన్. ఏ వ్యవస్థ అయితే పిల్లలకి ఉద్యోగాలు వచ్చే చదువు నేర్పుతుందో. ఇన్ ద మోడర్న్ వరల్డ్, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలోని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత చదువులు చదువున్న కాలేజీలన్నీను, బిసైడ్స్ బీయింగ్ సేఫ్ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్, హ్యావెన్ అ సేఫ్ ప్లేస్ ఆఫ్ జ్ఞానం, మస్ట్ ఏం చేయాలండి? ఎక్విప్ స్టూడెంట్స్ విత్ ద స్కిల్స్. స్టూడెంట్స్కి ఏ నైపుణ్యాలు కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎక్విప్, కమాన్, ఇది కావాలా, టేక్ ఇట్, దిస్ యూ వాంట్ దిస్, టేక్ ఇట్ అని ఇవ్వాలి. దే షుడ్ ఎక్విప్ స్టూడెంట్స్ విత్ ద స్కిల్స్ అండ్ ది కాంపిటెన్సీ. వీళ్ళలోని అది ఎంతవరకు ఉంది? 100కి 80% ఉందా, 90 ఉందా, 95 ఉందా, ఏమైనా ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలా? ద కాంపిటెన్సీ ఈజ్ నీడెడ్ ఫర్ ఎమర్జింగ్ రోల్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ కాంపిటెన్సీ ఉండాలి దేనికి? ఫర్ ఎమర్జింగ్ రోల్స్. కొత్త కొత్త పదవుల్ని వాళ్ళు మారుతున్న కాలంతో పాటు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాడికి వాడే ఒక ఉద్యోగం క్రియేట్ చేసుకునే స్థితికి వెళ్ళాలి వాడు. ఓకే, ఇలా ఉన్నప్పుడు కూడా హౌఎవర్ సచ్ ఎ డ్యువల్ రోల్, ఇటువైపు ఏమంచి ఎమర్జింగ్ రోల్, కాంపిటెన్సీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు? ఓన్లీ వెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడాప్ట్ ది ఎన్సిఆర్ఎఫ్, ద నేషనల్ క్రెడిట్. ఆ పద్ధతి అవలంబించుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని ఈ సో కాల్డ్ ఈ ప్రక్రియ ఏమవుద్ది? వాస్తవ రూపం దాలుస్తుంది. ఇట్ విల్ బికమ్ రియాలిటీ అండ్ అలౌ స్టూడెంట్స్ టు పర్స్యూ దర్ అకాడమిక్ అండ్ కెరియర్ గోల్స్. కాలేజీలోని అకాడమిక్ గోల్సే కాదు, కెరియర్ గోల్స్ కూడా, ఈ రెండు డెఫినెట్గా స్టూడెంట్స్ ఆ బాటలో నడవచ్చు. దే కెన్ పర్స్యూ బోత్ ఆఫ్ దెమ్. కంటిన్యూస్ అడాప్టేషన్ ఇస్ ద కీ. ఒక్కసారి అడాప్ట్ అయ్యాం కొత్త చేంజ్కే కాదు, ప్రతిసారి మార్పుకు మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అది ద కీ టు సక్సెస్. అది ఎలాంటి కప్పనైనా ఓపెన్ చేస్తుంది. అది అలాంటి తాళం మన చేతిలో ఉండాలి. స్కెల్టన్ కీ అంటాం చూడండి, లోపల పెట్టి తిప్పితే ఓపెన్ అయిపోద్ది. అలా ఉండాలన్నమాట పిల్లలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లోని. లెట్ us నాట్ ప్రమోట్ అన్ ఎలిటిస్ట్ బ్రాండ్. అంటే ఎక్స్క్లూజివ్గా రిచ్ వాళ్ళు, తెలివైన వాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళకే కాదు, అలాంటి లెట్ us నాట్ ప్రమోట్ అలాంటి బ్రాండ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బై నాట్ సపోర్టింగ్ రిఫార్మ్స్. ఇది వీళ్ళకే, ఇది దీనికే కాదు, అలాంటి దాన్ని ప్రమోట్ చేయకండి. ఓకే, మీరు మార్పుకి, రిఫార్మ్స్ని సపోర్ట్ చేయండి. ఇలాగే ఉంటాను అంటే ఎలిటిస్ట్ బ్రాండే అనుకుంటే అప్పుడు యూఆర్ నాట్ ప్రమోటింగ్ అండ్ నాట్ సపోర్టింగ్ రిఫార్మ్స్ ఇందులోని హైయర్ ఎడ్యుకేషన్. కనుక మనం ఏం చేయాలి? దీస్ రిఫార్మ్స్ ఆర్ నెసరీ. ఈ మార్పులు చాలా అవసరం ఫర్ ది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. డెమోక్రటైజేషన్, వాట్ ద లార్జ్ నెంబర్ సేస్ ఇస్ రైట్, నాట్ వాట్ ద స్మాల్ నెంబర్. లెట్స్ గో బై డెమోక్రసీ, ఓట్ ఆఫ్ మెజారిటీ. ఈ అవసరాలు ఇవన్నీను తప్పు. ఎందుకు? ఫర్ ద డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఈక్విటీ. ఎడ్యుకేషనల్ ఈక్విటీయే కాదు, సోషల్ ఈక్విటీ కూడా చూసుకోవాలి. వీళ్ళ వంతెంత. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ కంటిన్యూస్లీ అడాప్ట్, మారుతున్న వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్. కొత్తగా మళ్ళీ దే హావ్ టు రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ రెస్పాన్స్ టు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. మారుతున్న వాతావరణం, మారుతున్న కాలంతో పాటు ఇన్స్టిట్యూషన్స్ కూడా మారాలి. ఇన్స్టిట్యూషన్ ముందడుగు వెయ్యాలి. హ్యావింగ్ అ ఫ్యూ హిండర్ ఎఫర్ట్స్. ఓకే, ఏదో ఇటు వేసి హిండరింగ్ ఎఫర్ట్స్ అంటే అడ్డంకులుగా కొన్ని ఎఫర్ట్స్ పెడితే ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ లీడ్ టు అ స్టాగ్నేషన్. ముందుకు వెళ్దాం, మురుగు పట్టేస్తుంది. ఇంకా మురికి కాలంలో మురుగు ఉండిపోయినట్టు అలాగ అక్కడే మురిగిపోతాం అన్నమాట. ఎందుకు? ఆ ఎఫర్ట్లు కూడా ఏంటి వేస్తాం, వెళ్ళమేమో మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ హిండరింగ్ ఎఫర్ట్స్ ఉండకూడదు, పెడితే ఫుల్ ఆన్ దిగిపోండి. ఓకే, కెన్ లీడ్ టు స్టాగ్నేషన్ అండ్ కాంప్రమైజ్. మనం ఒక ఒప్పందానికి వచ్చేస్తాం. ఏమి? ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. అప్పుడు మన వ్యవస్థ ముందుకు వెళ్దు, ఎఫెక్టివ్గా ఉండదు. అబ్బే అది ఇంకో కాలేజ్ అండి, ఏదో నేర్పుతున్నారు. ఇప్పుడు సిఎస్సి అంటున్నది, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్,
ఓకే, డిఎస్ ఎలా వచ్చాయి కోర్సులు, ఐఓటి కొత్త కొత్త కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సిఎస్ ఓల్డ్ స్కూల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, అది మారుతున్నారనమాట. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆల్సో అడ్వకేట్స్, ఇంకా ఏం చెప్తుంది, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. ఒకే చదువు అలా చదవకండి. ఓకే, మల్టీ డిసిప్లిన్ ఎలాగా, అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ మీరు ఆ కాన్సెప్ట్ పెడుతుందన్నమాట. ఏంటది, ద ఫోకస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ బీ టు సర్వ్ యాజ్ నర్సరీస్. ఇక్కడ ఎలాంటి మొక్క కావాలంటే అలాంటి మొక్కలు పెంచవచ్చు. ఈ మొక్కకు అన్నీ ఉండాలి, అన్ని క్వాలిటీలు. ఎస్, కమాన్, లెట్ us క్రియేట్ వన్ ప్రొడక్ట్ లైక్ దట్ ఆల్సో. అక్కడ గ్రోత్ ఏరియా అనమాట నర్సరీస్ అంటే. ఎవరికి, విద్వాంసులకి, స్కాలర్స్, తెలివైన వాళ్ళకి. కానీ హౌవెవర్ ఇటువంటి యూనివర్సిటీ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ యూనివర్సిటీ చదివితే అమ్మ దేవుడా ఫుల్ అంతా చదివిస్తాం కాదు, ఇంకెక్కడి నుంచి ఇంకా చదవాలి. అండ్ మెనీ అదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగ్. వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్ ట్రైనింగ్ కూడా. ఎందుకు, టు ఇంప్రూవ్. ఏం ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఎస్, వీ హ్యావ్ అ ప్రొడక్ట్, కమాన్, ఈజ్ ఎంప్లాయబుల్. డోంట్ సీక్ ఎంప్లాయ్మెంట్, బీ ఎంప్లాయబుల్. అలాంటి స్టూడెంట్లు తయారు చేద్దాం. వెన్ స్టూడెంట్స్ ఎక్వైర్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ఎప్పుడైతే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా చదివింది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానివల్ల మనం ఎంత నేర్చుకోవచ్చు, ఎంత జ్ఞానం వస్తుంది, ఎలాగా, త్రూ అ ఫ్లెక్సిబుల్ కరికులం. ఓల్డ్ స్కూల్ కరికులం కాదు, ఫ్లెక్సిబుల్గా కరికులం ఉంటే యాజ్ ఎన్విసార్జ్ అంటే భవిష్యత్తును ముందుగానే చూశారు ఎవరు, ఇన్ ద ఎన్సిఆర్ఎఫ్. ఓకే, మారింది కదా. హైయర్ ఎడ్యుకేషన్ విల్ బికమ్ ఏ టూల్, ఒక పరికరం వద్దనమాట. ఎక్కడ, ఫర్ స్టూడెంట్స్, విద్యార్థులందరికీ, టు ఇంక్రీజ్ దేర్ సోషల్ మొబిలిటీ. సొసైటీలో టక్ 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 అని ఎదగచ్చు వాళ్ళు. అలాగా ఆ పరికరాలన్నీ ప్రొవైడ్ చేయాలి హైయర్ ఎడ్యుకేషన్లోని. దోస్ అపోజింగ్ స్ట్రక్చర్స్, ఎవరైతే ఈ మార్పులకు అపోజ్ చేస్తున్నారో హైయర్ ఎడ్యుకేషన్లోని, అడ్వకేట్ ఫాసిల్డ్ పెడగాగికల్, అంటే ఫాసిల్ ఎక్కడో భూగర్భంలో ఉండిపోయింది అనమాట అది. అలాంటి పెడగాగికల్ అంటే ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అప్రోచెస్ దట్ డు నాట్ అలైన్, వాళ్ళు చెప్తున్నవి ఈ హైయర్ ఎడ్యుకేషన్లోని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫాసిల్డ్ పెడగాగికల్. ఫాసిల్ ఫ్యూల్స్ అంటాం కదా, ఫస్ట్ కమ్స్ గ్యాస్ దెన్ కమ్స్ పెట్రోల్, అంటే అక్కడ భూగర్భంలో ఎక్కడో ఆ టైప్ ఆఫ్ టీచింగ్ని, ఆ టైప్ ఆఫ్ ఆలోచన శైలితో ఉన్న టీచర్ని, పెడగాగికల్, ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ని, అలాంటి అప్రోచ్ అలాగ ముందడుగు వేయండి. దట్ డు నాట్ అలైన్, అది మనం అనుకున్న దాంతోనే లైన్లో పడదన్నమాట. ఇట్ విల్ నాట్ ఫాల్ ఇన్ లైన్ విత్ ద న్యూ, కొత్త ఆర్థిక వ్యవస్థలోని ఉన్న వాస్తవాలు, న్యూ ఎకనామిక్ రియాలిటీస్, అండ్ మన సమాజంలో ఉన్న ఎత్తైన ప్లేసులకు వెళ్ళాలి. ఎత్తైన ప్లేసులకు వెళ్ళి మనం చాలా గ్రహించాలి, గణించాలి. అనుకున్న వాళ్ళందరికీ కష్టం అవుతుంది అనమాట. అనుకున్న వాళ్ళందరికీ కష్టం అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు, ఆన్ వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగ్. డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ లే, అంటే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక వాతావరణం బట్టి ఆ వ్యవస్థలు దేని మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగా, ఫండమెంటల్ రీసెర్చా, కొత్తదనమా, ఇంటలెక్చువల్ తెలివైన వాళ్ళందరూ కలిపి ఓ ముందు చూపుతో ముందుకు వెళ్దామా, ఇవన్నీ గ్యారంటీ చేయాలి. దట్ నాలెడ్జ్ ప్రొడక్షన్, జ్ఞానం అనేది ప్రొడ్యూస్ చేయాలంటే స్కిల్ ట్రైనింగ్ కో ఎగ్జిస్ట్, నైపుణ్య విలువలతో కూడిన చదువు కూడాను దాంతోపాటు ఉండాలి, కో ఎగ్జిస్ట్ అవ్వాలి. యాజ్ డీప్లీ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసెస్, లోతుల నుంచి కనెక్షన్లు ఉండాలి. ఇట్స్ అ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ మస్ట్ బి అ ప్రాసెస్ డ్రివెన్, నాట్ సిస్టమ్ డ్రివెన్. ఇట్స్ అ ప్రాసెస్ డ్రివెన్ ఎడ్యుకేషన్. ద బాటమ్ లైన్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చివరాఖరికి బాటమ్ లైన్ ఆన్ విచ్ యూ కన్స్ట్రక్ట్ ద ఎంటైర్ ఎడిఫైస్ ఈజ్ దాట్ దోస్ హూ ఎక్వైర్, ఎవరైతే వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగ్ పొందుతారో క్యాన్ బి ఇంపాక్ట్ఫుల్. వాళ్ళు ఒక పవర్ చూపెడతారు. ఏం కుర్రాడండి,
వీడినండి ఎంప్లాయ్మెంట్లో తీసుకోవాలి అని కంపెనీలు ఎగబడతాయి అన్నాడు, పరిగెడతాయి అలాంటి కుర్రోళ్ళు, అలాంటి అమ్మాయిల్ని, అలాంటి పిల్లల్ని ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి. యాజ్ దోస్ హు ప్రొడ్యూస్ న్యూ నాలెడ్జ్, కొత్త జ్ఞానం మనకొద్దు, ఉన్న జ్ఞానాన్ని అప్లై చేసి ఎలా మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. కనుక దేర్ ఇస్ నో నీడ్ టు, అవసరమేమీ లేదు. ఫ్యాలసీ, రాంగ్ ఓవర్ ఎంఫసిస్, దాని మీద ఎక్కువ ధృవీకరించేసి, ఎక్కువ నొక్కి వక్కాడించి, ఎక్కువ దాని మీద ఎఫర్ట్ పెట్టేసి, అదంతా ఎందుకు, తప్పు మీద ఎందుకు అంత పరికరం, అంత ఎనర్జీ పెట్టడం, అంత శ్రమించడం. ఆర్ డీరైడ్, దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, వన్ ఓవర్ ది అదర్. ఓకే, దేర్ ఇస్ నో నీడ్ టు ఓవర్ ఎంఫసైజ్ ఆర్ డీరైడ్. ఐదర్ ఓవర్ ఎంఫసైజ్ అయినా డీరైడ్ అయినా వన్ ఓవర్ ది అదర్. ఓకే, వద్దు. యాజ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, రెండు చాలా ఇంపార్టెంట్. ఏవి? స్కిల్ ట్రైనింగు, వొకేషనల్ ట్రైనింగు, ఎంప్లాయబిలిటీ, ఇవన్నీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో ప్రప్రథమంగా ఎన్సీఆర్ఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు హెల్ప్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాలెన్స్. ఒక కాటాగాని వేస్తే, ఓకే, కరెక్ట్గా వెయిట్ ఉండాలి. ఓకే, ఇటువైపు బరువు అటువైపు బరువు ఉండకూడదు, కరెక్ట్గా త్రాసు వేస్తే అలా నిలబడాలి. బ్యాలెన్స్ వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ జనరేటింగ్ అకాడమిక్ పర్స్యూట్స్. జ్ఞానం రావాలి చదువుతున్నప్పుడు, అకాడమిక్ పర్స్యూట్స్, సో దట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, పివటల్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మలచాలి ఎవరిని, పిల్లల్ని, ఇండివిజువల్స్ ఫ్యూచర్, భవిష్యత్తుని, అండ్ సమాజం పురోగమనంలోకి తీసుకెళ్ళగలగాలి. అదే చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏం చేయాలి? వీ మస్ట్ రీఇమాజిన్, మనం మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలి. అవర్ హైయర్ ఎడ్యుకేషన్ కరికులా, అసలు మన హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? బై ఇంటిగ్రేటింగ్, కలపాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే విడుపు బాగుండాలి, అండ్ మల్టీ డిసిప్లినరీ, ఒకటే కాదు, ప్లస్ అన్నీ 4-5 కోర్సులు నేర్పాలి. అండ్ నైపుణ్యం బేస్డ్ కోర్సెస్, స్కిల్ డెవలప్ బేస్డ్ కోర్సెస్. ఎందుకు? భారతదేశాన్ని మార్చాలి. ఎలా మార్చాలి భారతదేశాన్ని? ఆర్థికంగా ఒక పవర్ హౌస్ అవ్వాలి. ఆర్థికంగా మనం భారతదేశం అమ్మో ఆర్థికంగా ముందుకు వెళ్తుందండి అని భయం రావాలి, వాళ్ళకి గౌరవం రావాలి. అండ్ టెక్నాలజికల్ లీడర్ అవ్వాలి. మనం కూడా అగ్రగామి దేశంలో అవ్వాలి. ఎవరైతే ఈ అపోజ్ చేస్తారో, ఈ విడుపుని, ఫ్లెక్సిబిలిటీని ఎవరైతే మొండిగా అలాగా జిడ్డుగా పట్టుకుని ఉంటారో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఎవరైతే ఫ్లెక్సిబిలిటీని అపోజ్ చేస్తారో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ కరికులా అండ్ ఇన్సిస్ట్ దట్, వాళ్ళు ఏమి చెప్తున్నారు? యూనివర్సిటీస్, స్కూలు మస్ట్ బికమ్ ఎలిటిస్ట్, ఓన్లీ రిచ్, ఓన్లీ జ్ఞానం, ఓన్లీ పవర్ఫుల్ వాళ్ళకి అయితే, అలాగని అయితే ఓన్లీ షో దేర్ అన్రీజనబుల్, ఇలా కానీ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి ఒక రీజన్ ఏం లేదు, పిచ్చిగా ఏదో మొండోళ్ళలో వాదిస్తున్నాడండి. అండ్ ఎప్పుడో కాలం చెల్లిపోయినా ఆయన దృష్టి అంతా అటువైపు ఉంది. కాలం చెల్లిపోయింది ఆ ఆలోచన శైలికి, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడండి. ఇలాంటి వాళ్ళు మనకొద్దు. ఓకే, సో వాట్ ఈస్ ద వొకాబులరీ? కాగ్నిటివ్ స్కిల్స్, థింకింగ్, axiomatic, self-evident, contour, the outline, clutches, grip, colonial, British ruled అన్నమాట. మనం ఒకప్పుడు బ్రిటిష్ రూల్డ్ కాబట్టి మనకు ఆ కలోనియల్ మైండ్ సెట్, థింకింగ్, ఆ థింకింగ్ మారాలి. ఎనేబులింగ్, సపోర్ట్, రెగ్యులేటరీ. It should not be a regulatory one. It should be a regulatory one, but not a, ఏదో ఎలాగా అన్నట్టుగా ఉండకూడదు. రెగ్యులేటరీ, ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్, అలా ఉండకూడదు మనకి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఓకే, హ్యాండ్స్ ఆన్ ఇస్ వన్ వర్డ్, హ్యాండ్స్ ఆన్, లైవ్ లెర్నింగ్ అనమాట దీన్ని. You want to go see an animal in the zoo? Go see an animal in the zoo. Why read in the book? A giraffe is kept in a closed enclosure in a zoo. What will you understand? Go see. Then you will know what is experiential learning. Clear? Unnerved, disturbed, baffling, confusing. Baffling అంటే ఏమన్నారు author గారు? Baffled అన్నారు కదా, కన్ఫ్యూజింగ్.
Oh, there are two more words. Niche. Okay. Immune. Used to. అలవాటు అయిపోయింది. Steadfast. Remain without change. Remain without change. మార్పు లేకుండా అలాగ ఉండిపోవడం. ఓకే. Remain without change. Hindered. Stop progress. Stop progress. Obstinate. Stubborn. మొండి. బాగా మొండిగా ఉండడం. Haven. Safe place. Bombay is a haven for underworld activities అని ఒకప్పుడు అనేవారు. Elitist. The top notch. Okay. The top notch of the society. Nursery. Training grounds or breeding grounds. Training or breeding grounds. Breeding grounds. Colleges and universities, మరి bottom line, the final product. The final product. Fallacy, wrong. Fallacious, deride. Show no respect. So this is a beautiful article with regards to higher education and the role of NCRF, okay, the National Credit one, as well as the National Education Policy, and how the education system must go through a sea change, but should not be, the obsolete old school colonial mindset. So it's a beautiful article, and it makes for a very good reading. I should thank Subhash for bringing out such beautiful slides, which are not lengthy, few lines, very easy to explain. And you should also thank my colleague Shankar, who is helping me in getting these classes to you. I am Srinivas Pulyapudi with the patronage of IAC Hyderabad management. We are getting these classes to you. For all the job seekers, please follow these classes. It will help you a lot. If there is anything that you can suggest us, please suggest in the comments column. Thank you.